తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలోని శ్యామసుందరపురంలోని చెలకాలువ నది ఒడ్డున వెలిసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు గూడపాకల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మంగళవారం శ్యామసుందరపురంకు చెందిన గోస్ట్ కోటేశ్వరరావు, లలితమ్మ దంపతులతో పాటు వారి కుమార్తె అల్లుడు ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తుల కోసం ప్రతి మంగళవారం ఆలయంలో నిర్వహించి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారని, దాతల దాతృత్వాన్ని మరువలేనివాని ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని గూడపాకల సుబ్బారావు కోరారు. సందర్భంగా దాతలను శాల్వాలు, అమ్మవారి పసుపు కుంకుమతో ఆలయ సత్కారాన్ని అందించారు. కార్యక్రమంలో డాక్టర్ సునీల్, స్వామినందం, మోహన్, రవివర్మ మరియు శరవణ్, బాలు, పోలేంద్ర, రాము, వెంకటేశ్వర్లు, చిరంజీవి, రామ్మూర్తి, బాలాజీ, కృష్ణ, కోటయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. అకాల పరమేశ్వరి కృపాకటాక్ష లక్షణాలంకృతసిద్ధిరస్తు తథాస్తు. అంకాల పరమేశ్వరి దేవాలయంలో శ్యామసుందరపురం వాస్తవ్యులు గోస్ట్ కోటేశ్వరరావు, లలిత దంపతులు, వాళ్ళ కుమార్తెలు, కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రార్థించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ అంకాళ పరమేశ్వరి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, వాళ్ళు ఇలాగే మంచి ధార్మిక కార్యక్రమాలు అనేకం చేయాలని, ఆ శక్తి అమ్మవారు వాళ్ళకి ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నారు.